ఒక మనిషి తన నమ్మకాల కోసం ఎంత దూరం వెళ్ళగలడు. అసలు ఒకప్పుడు దేవుడి పుస్తకం అని చెప్పి బైబుల్నే చించిపారేసిన వ్యక్తి వేలకి వేల చర్చిలు ఎలా కట్టించగలిగాడు? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు మనం భగత్ సింగ్ అనే ఒక వ్యక్తి గురించిన అద్భుతమైన, ఒక రకంగా చెప్పాలంటే నమ్మశక్యం కాని పరివర్తన కథను తెలుసుకోబోతున్నాం. భగత్ సింగ్ జీవితాన్ని చూస్తే మనకు రెండు పూర్తి భిన్నమైన చిత్రాలు కనిపిస్తాయి. ఒకవైపేమో తన సిక్కు వారసత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోనని తల్లిదండ్రులకు మాటిచిన ఒక యువకుడు, మరోవైపేమో భారతదేశంలో 10,000కు పైగా చర్చిల నిర్మాణానికి కారణమైన ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు. చూశారా ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో? అసలు ఈ ప్రయాణం వెనుకున్న నాటకీయత ఏంటో చూద్దాం. అసలు ఒకే మనిషిలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం? నిజంగా ఆశ్చర్యమే కదా. సరే, ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఆయన కథను మొదట్నుంచి చూడాలి. ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికే వెళదాం. ప్రతి పెద్ద కథకు ఒక ఆరంభముంటుంది. భగత్ సింగ్ కథ కూడా అంతే. ఇది ఒక ప్రమాణంతో మొదలైంది. ఆయన తన తల్లిదండ్రులకు చేసిన ఒక వాగ్దానం చివరికి ఆయన భవిష్యత్తునే పూర్తిగా మార్చేసింది. పంజాబ్లో ఒక సంప్రదాయ సిక్కు కుటుంబంలో పుట్టారు భగత్ సింగ్. పై చదువుల కోసం 1926లో ఇంగ్లాండ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వెళ్లే ముందు ఆయన తన తల్లిదండ్రులకు ఒక గట్టి మాటిచ్చారు. అదేంటంటే, నేను ఎప్పటికీ క్రైస్తవ మతంలోకి మారను అని. సరిగ్గా ఈ వాగ్దానమే ఆయన కథలో రాబోయే అతి పెద్ద మలుపుకి పునాది వేసింది. కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టే జరగదు కదా. పంజాబ్లో తల్లిదండ్రులకు చేసిన ఆ ప్రమాణం వేల మైళ్ల దూరంలో కెనడాలో ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం ఒక 6 ఏళ్లలో భగత్ సింగ్ జీవితం ఎంతలా మారిపోయిందంటే, ఆయన ప్రపంచాన్ని చుట్టిరావడమే కాదు, అంతకంటే ముఖ్యంగా తన లోపల ఒక పెద్ద ప్రయాణం చేశారు. 1926లో ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన అదే వ్యక్తి 1932 వచ్చేసరికి కెనడాలోని వాన్కూవర్లో బాప్టిజం తీసుకున్నారు. తన జీవితాన్ని మొత్తం మార్చేసుకున్నారు. ఇంగ్లండ్ వెళ్ళాక ఆయన అక్కడి పాశ్చాత్య జీవనశైలికి బాగా అలవాటు పడ్డారు. ఎంతలా అంటే, సిక్కు మతంలో ఎంతో పవిత్రంగా భావించే పొడవాటి జుత్తును అంటే కేష్ను కత్తిరించుకున్నారు. ఇది కేవలం పైకి కనిపించే మార్పు కాదు. తన సంప్రదాయాల నుండి, తన మూలాల నుండి ఆయన మెల్లమెల్లగా దూరం అవుతున్నారనడానికి ఇదొక పెద్ద సంకేతమన్మాట. ఆ తర్వాత కెనడాలో జాన్ మరియు ఎడిత్ హేవర్డ్ అనే ఒక క్రైస్తవ దంపతులు పరిచయమయ్యారు. వాళ్లతో స్నేహం ఆయన జీవితాన్నే మార్చేసింది. వాళ్లు ఆయనకొక బైబిల్ను బహుమతిగా ఇచ్చి చదవమని ప్రోత్సహించారు. ఇక్కడే చూడండి, విధి ఎంత విచిత్రమైందో. ఒకప్పుడు తను అసహించుకుని చించిపారేసిన పుస్తకమే ఇప్పుడాయన జీవితానికి దారి చూపించిపోతోంది. సరిగ్గా ఇక్కడే ఆయనకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే, క్రైస్తవ సందేశాన్ని విదేశీ పద్ధతిలో కాకుండా పూర్తిగా మన భారతీయ సంస్కృతికి తగ్గట్టుగా మనవాళ్లకి అర్థమయ్యేలా చెప్పాలి అని. ఇది కేవలం మతం మార్చుకోవడం గురించి కాదు, ఇది మన దేశంలో మన నేలమీద పుట్టిన ఒక కొత్త ఆధ్యాత్మిక ఉద్యమానికి నాంది పలికింది. సో, ఒక కొత్త విశ్వాసంతో, ఒక కొత్త ఆలోచనా విధానంతో భగత్ సింగ్ ఇండియాకి తిరిగొచ్చారు. కాని ఆయన ఊహించిన దానికి పూర్తి భిన్నంగా జరిగింది. ఇక్కడ ఆయనకు పూలదండలతో స్వాగతం పలకలేదు, కఠినమైన సవాళ్లెదురయ్యాయి. 1933లో ఇంటికి తిరిగి రాగానే తన మత మార్పిడి గురించి తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్ళు షాకయ్యారు. కుటుంబం పరువు పోతుందని, ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని రహస్యంగా ఉంచుమని బ్రతిమాలారు. కాని భగత్ సింగ్ అస్సలొప్పుకోలేదు. ఇక ఫలితం, వాళ్ల సొంత కొడుకునే కుటుంబం నుండి వెలివేశారంతే. ఆయన బొంబాయి వీధుల్లో ఉండటానికి ఇల్లు కూడా లేని ఒక వీధి ప్రబోధకుడుగా మారారు. స్వంత కుటుంబమే కాదన్నా, ఉండటానికి చోటు లేకపోయినా భగత్ సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. నిజం చెప్పాలంటే ఆయన అసలు కథ ఇక్కడునుంచే మొదలైంది. ఒంటరిగా వీధుల్లోకొచ్చిన ఒక వ్యక్తి భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే నిలిచిపోయేంత పెద్ద ఉద్యమాన్ని ఎలా నిర్మించాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. 10,000కు పైగా. ఆలోచించండి, 10,000. ఇది కేవలం ఒక నంబర్ కాదు. విదేశీయుల సహాయం ఏమాత్రం లేకుండా పూర్తిగా మన భారతీయుల నాయకత్వంతో దేశవ్యాప్తంగా స్థాపించిన చర్చిల సంఖ్య ఇది. భగత్ సింగ్ విజన్ ఎంత గొప్పదో, ఆయన ప్రభావం ఎంత బలమైనదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. ఆయన ప్రభావం ఎంత వేగంగా పెరిగిందో చూడండి. 1933లో ఒంటరిగా వీధుల్లో ప్రసంగాలు మొదలుపెట్టారు. కేవలం 8 ఏళ్లు గడిచేసరికి 1941 నాటికి వేల మందితో పెద్ద పెద్ద పవిత్ర సమావేశాలు నిర్వహించే స్థాయికెదిగారు.
ఇది మామూలు ఎదుగుదల కాదు, ఒక అసాధారణమైన పెరుగుదల. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రతి ఏటా జరిగే పవిత్ర సమావేశానికైతే ఏకంగా 25,000 మంది వచ్చేవారట. వాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్లేవాళ్లు కాదు, రోజుల తరబడి అక్కడే ఉండి ప్రార్థనలు, బోధనలు వినేవాళ్లు. అంటే ఆయన మాటలకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భక్త్ సింగ్ ప్రభావం కేవలం మన దేశానికి పరిమితం కాలేదు. ఆయన చేసిన పనిని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖ చరిత్రకారులు, రచయితలు, మిషనరీ నాయకులు గుర్తించారు, ప్రశంసించారు కూడా. ఆయన మొదలుపెట్టిన ఉద్యమం ప్రపంచ క్రైస్తవ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రముఖ చరిత్రకారుడైన జె. ఎడ్విన్ ఆర్ అయితే ఏకంగా ఇలా అన్నారు: భక్త్ సింగ్ పాశ్చాత్య దేశాల్లోని ఫిన్నీ, మూడిలాంటి గొప్ప సువార్తికులతో సమానమైన ఒక భారతీయ శక్తి. చూడండి, ఆయన ఎంత పెద్దవాళ్లతో పోల్చారో దీన్నిబట్టే ఆయన స్థాయి ఏంటో మనకు తెలుస్తోంది. ఇంకో ప్రముఖ మిషనరీ నార్మన్ గ్రబ్ ఆయన కట్టించిన చర్చిల గురించి మాట్లాడుతూ, నేను చూసిన వాటిలో ఇవి ఆదిమ క్రైస్తవ సంఘాలకు తోచిన ప్రతిరూపాలు అన్నారు. అంటే అర్థమేంటంటే, ఎలాంటి ఆర్భాటాలు, ఆడంబరాలు లేకుండా కేవలం స్వచ్ఛమైన విశ్వాసం మీదే నడిచేవి అన్నమాట. ఇది పూర్తిగా ఆయన సృష్టించిన ఒక ప్రత్యేకమైన భారతీయ నమూనా. ఇక 2000 సంవత్సరంలో ఆయన చనిపోయినప్పుడు హైదరాబాదులో జరిగిన ఆయన అంత్యక్రియలకు ఎంతమంది వచ్చారో తెలుసా? సుమారు 2.5 లక్షల మంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు సొంత కుటుంబమే వద్దనుకుని వెలివేసిన ఒక వ్యక్తికి చివరికి ఇంత పెద్ద కుటుంబం వీడ్కోలు పలికిండే. 1903లో పంజాబ్లో మొదలైన ప్రయాణం 90 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ముగిసింది. ఈ రోజుకి ఆయన సమాధి హైదరాబాద్ నారాయణగూడలోని క్రైస్తవ శ్మశానవాటికలో ఉంది. కాని ఆయన శరీరం మాత్రమే అక్కడుంది. ఆయన వారసత్వం, ఆయన స్ఫూర్తి మాత్రం భారతదేశం అంతటా ఇంకా సజీవంగానే ఉన్నాయి. చివరిగా మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలింది: ఒక వ్యక్తి నమ్మకంలో వచ్చిన మార్పు ఒక దేశం యొక్క మతపరమైన స్వరూపాన్నే మార్చగలదా? భక్త్ సింగ్ కథను చూస్తే ఇది కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్రలా అనిపించదు. ఇది విశ్వాసం యొక్క శక్తి, పరివర్తన యొక్క అద్భుతం, మరి ముఖ్యంగా ఒక మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటే ఎంతటి ప్రభావాన్ని సృష్టించగలడో చెప్పే ఒక బలమైన కథ. చూడండి, ఈ మాటలు భక్త్ సింగ్ గారి జీవితానికి అద్దం పడతాయి. ఆయన కథ ఎక్కడ పుట్టారు అన్న దానితో మొదలవ్వదు. అసలు ఆయన ఈ ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపించారు అనే దానితో మొదలవుతుంది. అదే ఆయన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. సరే, మరి ఇంత గొప్ప పరివర్తన ఎలా సాధ్యమైంది? ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక నాయకుడుగా ఎలా మారాడు? ఆయన ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను ఇప్పుడు చూద్దాం. ఆయన జీవితంలోని ఈ అద్భుతమైన మార్పును అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన దశలను పరిశీలించాలి. మొదట, ఆయన ఒక సిక్కుగా ఉండి సంశయవాదిగా ఎలా మారారు? ఆ తర్వాత సముద్రం మధ్యలో ఆయన జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన ఏంటి? తన నమ్మకం కోసం ఆయన ఎంత విల చెల్లించాల్సి వచ్చింది? చేతిలో ఏమీ లేకుండా ఒక గొప్ప పరిచర్యను ఎలా మొదలుపెట్టారు? చివరిగా ఆయన మనకు మిగిలించిన హెబ్రోన్ వారసత్వమేంటి? ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. రైట్, ముందుగా మొదటి భాగానికి వెళ్దాం. భక్త్ సింగ్ గారి కథ. ఆయన తన సొంత గుర్తింపుతోనే చేసిన ఒక పోరాటంతో మొదలవుతుంది. మొదట దాన్ని కాదనుకున్నారు, కాని ఆ తర్వాత దాన్ని పూర్తిగా కొత్తగా మార్చుకున్నారు. అసలు ఆయన పుట్టి పెరిగింది ఎలాంటి వాతావరణంలో అంటే ఒక సంపన్న సిక్కు కుటుంబంలో. చిన్నప్పట్నుంచీ క్రైస్తవ్యమంటే తీవ్రమైన ద్వేషంతో పెరిగారు. ఎంతలా అంటే కాలేజీ రోజుల్లో ఒకసారి బైబిల్ను అందరి ముందు ముక్కలు ముక్కలుగా చించేశారు. కాని ఆయన జీవితం ఇలాగే సాగుతుందని అందరూ అనుకుంటే విధి మాత్రం ఇంకేదో ప్లాన్ చేసింది. చూడండి, భారతదేశంలో ఉన్నప్పుడు ఆయన ఒక రకం. కాని 1926లో ఇంజనీరింగ్ చదవడానికి ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు. సాంప్రదాయాలు, మత విశ్వాసాలు అన్నీ పక్కన పెట్టేసి పూర్తి పాశ్చాత్య జీవనశైలికి అలవాటుపడ్డారు. సిక్కు మతానికి చిహ్నంగా భావించే పొడవాటి జుట్టును కూడా కత్తిరించేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన పాత జీవితాన్ని పూర్తిగా వదిలేశారు. సరే, ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఆ సంఘటన ఎవరూ ఊహించని, సర్ప్రైజింగ్గా ఒకచోట ఊహించని విధంగా జరిగింది. అది 1928 ఆగస్టు నెల. భక్త్ సింగ్ కెనడాకు ఒక ఓడలో ప్రయాణిస్తున్నారు. ఆ ఓడలో తన స్నేహితులు ఆయన్ని ఒక క్రిస్టియన్ ప్రార్థనకు రమ్మని పిలిచారు.
వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అయిష్టంగానే వెళ్లారు. అంటే ఆయన అక్కడికి వెళ్ళింది దేవుణ్ణి వెతుక్కుంటూ కాదు, కేవలం స్నేహితుల కోసం మాత్రమే. కాని ఆ ప్రార్థనలో జీవితంలో మొదటిసారి మోకరెళ్ళి ప్రార్థించినప్పుడు యేసు, నువ్వే నిజమైన దేవుడివే అని అన్నారు. అంటే ఆ ఒక్క క్షణంలో ఏదో తెలియని అద్భుతమైన దైవిక శక్తి తనను తాకినట్టు ఆయనకనిపించింది. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఈ మార్పుతో ఆయన జీవితం పూలపాన్పు అయిందా? అస్సలు కాదు. నిజానికి అసలైన పరీక్ష అప్పుడే మొదలైంది. ఆయన నమ్మకం అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఆయన తన కొత్త విశ్వాసం గురించి కుటుంబానికి చెప్పారో వెంటనే వాళ్లు డబ్బు పంపడం ఆపేశారు. దీంతో ఆయన పరిస్థితి దారుణంగా తయారైంది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఒకానొక సమయంలో ఏకంగా 10 రోజులపాటు కేవలం కోకో పౌడర్, వేడి నీళ్లు తాగి బతికారు. బ్రతకడం కోసం చిన్న చిన్న పనులు చేశారు. చివరికి 2 రోజులు పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. అయినా సరే ఆయన తన నమ్మకాన్ని వదులుకోలేదు. ఒకసారి స్టాంప్ కొనడానికి డబ్బుల్లేక ప్రార్థిస్తే అద్భుతంగా ఒక బంగారు నాణెం దొరికిందట. ఇలాంటి సంఘటనలు ఆయన నమ్మకాన్ని ఇంకా పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయనకు ఒక దైవిక పిలుపు వచ్చింది. ఆ పిలుపుతో పాటు 3 కఠినమైన షరతులు కూడా ఉన్నాయి. మొదటిది, తండ్రి ఆస్తిని పూర్తిగా వదులుకోవాలి. రెండోది, ఎవర్నీ డబ్బు అడగకూడదు, కేవలం దేవుణ్ణే అడగాలి. మూడోది, సొంత ప్రణాళికలు ఏవీ వేసుకోకూడదు, దేవుడు చూపిన దారిలోనే నడవాలి. ఇవి చాలా కష్టమైన షరతులు. కాని భక్త్ సింగ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నారు. సరే, ఈ నిర్ణయం తీసుకున్నాక ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పూర్తిగా మారిపోయిన భక్త్ సింగ్ను చూసి ఆయన కుటుంబం ఎలా స్పందించింది? ఏం జరిగింది? 1933లో ఆయన ఇండియాలో అడుగుపెట్టారు. రైల్వే స్టేషన్లో ఆయన్ను కలవడానికొచ్చిన తండ్రి కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సిక్కులకు పవిత్రమైన తన తలపాగను తీసి కొడుకు కాళ్ల దగ్గర పెట్టి, నీ విశ్వాసాన్ని దయచేసి బయటపెట్టకు, రహస్యంగా ఉంచు అని బ్రతిమాలారు. కాని భక్త్ సింగ్ దానికి ఒప్పుకోలేదు. నా విశ్వాసం నేను పీల్చే గాలిలాంటిది, దాన్ని ఎలా దాచిపెట్టగలను అని అన్నారు. ఆ మాట వినగానే ఆ రైల్వే స్టేషన్లోనే, ఆ క్షణంలోనే కుటుంబం ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, కుటుంబం లేదు, డబ్బు లేదు, తల దాచుకోవటానికి ఇల్లు కూడా లేదు. ఒంటరిగా రైల్వే స్టేషన్లో నిలబడ్డారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆయన భవిష్యత్తు ఏంటి? ఇక్కడే ఆయన జీవిత లక్ష్యం మొదలైంది. ఆయన ఏ పెద్ద భవనంలోనో చర్చిలోనో తన పనిని మొదలుపెట్టలేదు. ముంబై వీధుల్లోకి వెళ్లారు. అక్కడున్న నిరుపేదలు, వీధులు ఊడ్చేవాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడటం మొదలుపెట్టారు. అలా అట్టడుగు స్థాయి నుండి ఒక్కొక్కరిగా తన అనుచరులను సంపాదించుకున్నారు. ఒక గొంతుతో మొదలైన ఆ పిలుపు క్రమంగా ఒక ప్రపంచ ఉద్యమంగా ఎలా మారింది? ఆయన సృష్టించిన వారసత్వం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయన హైదరాబాద్లో హెబ్రాన్ అనే ఒక కేంద్రాన్ని స్థాపించారు. ఇది కేవలం ఒక భవనం కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చిలను, కమ్యూనిటీలను స్థాపించే ఒక ఉద్యమానికి ఇది గుండెకాయగా మారింది. మొదట్లో ఆయన తీసుకున్న 3 నియమాలపైనే, అంటే ఎవరినీ డబ్బు అడగకూడదు, దేవుడిపైనే ఆధారపడాలి అనే సూత్రాలపైనే ఇదంతా నడిచింది. ఆయన మొదలుపెట్టిన ఆ చిన్న ఉద్యమం ఎంత పెద్దది అయ్యిందంటే దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా సంఘాలు స్థాపించబడ్డాయి. ఒకసారి ఊహించండి, ఒంటరిగా మొదలైన ఒక వ్యక్తి ప్రయాణం ఇంత పెద్ద ప్రభావాన్ని చూపించింది. ఆయన కేవలం బోధనలకే పరిమితం కాలేదు. తన జీవితకాలంలో తన అనుభవాలను, బోధనలను వివరిస్తూ 18కి పైగా పుస్తకాలు రాశారు. ఇక 2000 సంవత్సరంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన ప్రభావం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలిసింది. ఆయన అంత్యక్రియలకు 1 కాదు, 2 కాదు, ఏకంగా 2,50,000 మందికి పైగా హాజరయ్యారు. అది ఆయన వదిలివెళ్లిన వారసత్వానికి ఒక సజీవ సాక్ష్యం. సో, భక్త్ సింగ్ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక వ్యక్తి తన నమ్మకం మీద ఎంత బలంగా నిలబడితే వేల లక్షల మంది జీవితాలను మార్చగలడు. వ్యక్తిగత పరివర్తన అనేది సమాజంపై ఇంతటి శాశ్వతమైన ముద్రను ఎలా వేయగలదు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.